హై గాయ్స్, ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఈ డే అయిపోయినట్టే. ఈరోజు మా చెల్లి బర్త్డే. ఎర్లీ మార్నింగ్ కాల్ చేశాను. లేచావా, ఎన్ని గంటలకు లేచావు, రెడీ అయ్యావా, గుడికి వెళ్ళావా, ఏంది స్పెషల్, ఇవన్నీ అడిగా. కానీ బర్త్డే విషెస్ మటుకు చెప్పలేదు. ఈ రోజు ఈ ఇయరే కాదు, నేను ఏ ఇయర్ చెప్పను. ఇప్పుడు దాకా చెప్పలేదు కూడా, ఇంకా చెప్తానో లేదో కూడా నాకు తెలియదు. కాకపోతే నేను ఫిజికల్ గా మనిషిని ఇక్కడ ఉన్నానే కానీ మెంటల్ గా ఎన్ని గంటలకు లేచి ఉంటుంది, ఏం చేసి ఉంటుంది, తిన్నారా తినలేదా, ఏం తిని ఉంటారు, కేక్ కట్ చేశారా లేదా, ఫొటోస్ బాగా వచ్చాయి బాగాలేదా, మనిషిని ఇక్కడ ఉన్నాను కానీ మెంటల్ గా నా మనసు అంతా అక్కడే ఉంది. బహుశా దానికి బ్లడ్ లేసినట్టు నాకు తెలియదు. సో నాకు అర్థమైంది ఏంటంటే, మనం వాళ్ళతో పాటే ప్రపంచంలోకి వచ్చాం, వాళ్ళతో పాటే ప్రపంచాన్ని చూసాం, వాళ్ళతో పాటే ప్రపంచాన్ని నేర్చుకున్నాం, వాళ్ళతో పాటే ఈ ప్రపంచంలో ఉండాలి. మేము కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు కొట్టుకుంటానే, తిట్టుకుంటానే, నెట్టుకుంటా టామేం జరిగేలాగా ఉంటాం. ఇప్పుడు ఇంత దూరంగా వచ్చినప్పుడు మిస్ అవ్వడం మొదలవుతాం, వాళ్ళ వాల్యూ మనకి తెలుసు. సో వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యి వేరే ఇంటికి వెళ్లే ముందే వాళ్ళతో వీలైనన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోండి. తర్వాత మీరు క్రియేట్ చేసుకోవాలన్నా వాళ్ళు ఎక్కడ ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు, హార్డ్లీ మీరు కలిసే టైం, కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేసే టైం కూడా తగ్గిపోతుంది. సో మెమరీస్ క్రియేట్ చేసుకోండి. నేనేం చెప్పలేదు. ఈరోజు బర్త్డే. ఈ వీడియో అంతా అయిపోయేటప్పుడు కూడా నాకు ఇంకా బర్త్డే విషయం చెప్పాలంటే నోటికి రావట్లేదు. అంతే.